మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మనం. భారత్ మాతా కీ, గట్టిగా చెప్పండి, భారత్ మాతా కీ. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న మాతృమూర్తులందరికీ, వేదిక ముందు వేదిక పైనున్న మాతృమూర్తులందరికీ కూడా ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను, అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా అనేక రకాల అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి అనేక రకాల ఎంఓయూస్ చేసి మెప్మా సెర్ప్ ఆధ్వర్యంలో ప్రతి మహిళని ఒక పారిశ్రామికవేత్త చెయ్యాలని ఒక తలంపు, 20 లక్షల మందిని ఆంధ్రప్రదేశ్లో లక్షాధికారులుగా మార్చి రాబో కాలంలో అది ఇంకా మరింతగా 40 లక్షల మందిని చేయాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక ఎంటర్ప్రెన్యూర్ అన్నారు. కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబంలో 2 ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేసి, 2 పారిశ్రామికవేత్తలను తయారు చేసి మనందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన ఇంట్లో ఏది ఉందో మన ఇంట్లో కూడా అది జరగాలి అనే ఒక ఆలోచన మనందరం కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి కరతల ధ్వనులతో ఆయనకి అభినందించాలి. ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండడానికి, ఈ రాష్ట్రం మరింతగా ముందుకెళ్ళడానికి అనేక రకాల ఆలోచనలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఆ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయంటే, మన ప్రభుత్వం సూపర్ 6 అని పెట్టింది. సూపర్ 6లో 6 కూడా మహిళలకు సంబంధించినవే. దాంట్లో కేవలం 4 కేవలం మహిళల కోసమే, మిగతావి కాదు. మిగతా 2 అందరూ కలిపండి అంటే అంత పక్షపాతంతో ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుందని మనం తప్పనిసరిగా గమనించాలి. ఇవాళ మన మహిళా దినోత్సవం అంటే ఈ దేశంలో మాతృమూర్తిని మనం ఏ విధంగా కొలుస్తామంటే, ఋగ్వేదంలో రాసింది, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, స్థిర రూపేణ సంస్థిత, ఛాయారూపేణ క్రియ. అన్ని రకాల అంశాలు ఏవైతున్నాయో ప్రపంచాన్నంతా నడిపించే ఏదైతే చైతన్యం ఉందో దాని పేరే మహిళ. ఆ విధంగా అన్ని రకాల అద్భుతాలు కూడా మహిళలు ఉన్నాయి. కనుక ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా పురోగతి సాధించిందంటే మహిళ మొహం పైన చిరునవ్వు సాధించే దిశగా అడుగులు వేస్తే, వాళ్ళ హృదయంలో ఆనందాన్ని నింపగలిగే ప్రయత్నం చేస్తే అదే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, దేశాన్ని నడిపించే ప్రభుత్వాలు, వాళ్ళకి ప్రగతికి సోపానాలు గీటురాయి. కనుకనే మహిళలకి ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న అనేక రకాల కార్యక్రమాలు మీ అందరికీ మరింత లబ్ధి చేకూరి మీ జీవితాల్లో మరింత వెలుగులు నింపే దిశగా అడుగులు వేయాలి. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటే సమాజం ఆరోగ్యవంతం ఉంటుంది. కనుకనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వాస్థ్య నారి సశక్త పరివార్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అంటే ఆరోగ్యవంతమైన మహిళ వాళ్ళే ఒక బలమైన కుటుంబం తయారవుతుంది. కనుక మనందరం తప్పనిసరిగా ఒక బలమైన కుటుంబం, బలమైన సమాజంగా మార్చే దిశగా అడుగులు పడాలని, ఆ విధంగా మీ అందరూ చేయాలని చెప్పి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అద్భుతమైన కార్యక్రమాలు, స్వయం అంటే మనలో ఉండే ఏదైతే ఉందో స్వ యొక్క జాగరణ తప్పనిసరిగా జరిగే విధంగా అడుగులు పడాలని చెప్పి ఆయనకి ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఉన్న మంత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ విమెన్, చైల్డ్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ గుమ్మడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ స్ఫూర్తి, మనందరికీ ఒక తండ్రి స్థానంలో, అన్న స్థానంలో ఉంటూ
ఈరోజు డోక్రా మహిళలకు రూపకర్త, డోక్రా మహిళలు మానస పుత్రికగా ఉంచినటువంటి 4వసారి ముఖ్యమంత్రి అయిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవనీయులు పెద్దలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, జనసేన పార్టీ నుంచి విచ్చేసినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు దుర్గేష్ గారికి, అలాగే మా సోదరీమణులు అనిత గారికి, సవిత గారికి, మిగిలిన పెద్దలందరికీ, వేదిక మీద కూర్చున్నటువంటి అతిరథ మహారథులందరికీ, ముందు కూర్చున్నటువంటి మహిళా మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టే లేదు అని మహానుభావులు చెప్పినట్టు, ఈరోజు మనం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో స్వశక్తితో ఎదుగుతూ, ఈరోజు చూసినటువంటి మన ఏవీల్లో చూసినటువంటి ఒక్కొక్క మహిళ, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్క మహిళ తను అంటే అది ఎంత చిన్న పరిశ్రమ అయినా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అన్నది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది మన ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు, అప్పడాలు వడియాల నుంచి వాళ్ళు కూడా వ్యాపారవేత్తలే, టాటా బిర్లా చేసింది కూడా వ్యాపారమే. కానీ మన మహిళలు స్వశక్తితో ఎంతో ఆత్మ గౌరవంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గంలో నడిచి ఈరోజు ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్న మహిళా మనులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి సూపర్ 6 సూపర్ హిట్ చేశారు. ఈరోజు సూపర్ 6 పథకాలలో మనం అన్ని పథకాలు కూడా మహిళలకు ఉద్దేశించిన పథకాలే. స్త్రీ శక్తి కానీ, అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో కూడా మహిళా రైతులు ఉన్నారు, అలాగే తల్లికి వందనం కానీ, అలాగే మనం చూసుకున్నటువంటి అన్ని పథకాల్లో కూడా మహిళల్ని ముందు పెట్టి ఈరోజు ఒక కార్డు ఇవ్వాలి అన్న, ఒక ఇల్లు ఇవ్వాలన్న మహిళల్ని ముందు పెట్టి మహిళల్ని ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈరోజు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తి స్థాయిలో ఎదగడానికి ముఖ్య కారణమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కిస్తే, ఈరోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు మనకి కుటుంబంలో ఆర్థికంగా గౌరవం ఇచ్చి మనకి గౌరవాన్ని పెంచినందుకు మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు స్త్రీ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అందరూ మహిళలు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలలో దాదాపు 50% మహిళలే ఉన్నారు. మనం పురుషుల కంటే మనమే ఎక్కువ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా చదువుకున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని స్వాతంత్రంగా ఆర్థికంగా ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన అందరికీ కూడా ఆయన గౌరవప్రదంగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త, మహిళా పారిశ్రామికవేత్త ఉండాలంటున్నారో అది మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని, ఆయన మాటల్ని పూర్తి స్థాయిలో మనం పాటించి ముందుకు వెళ్ళాలని మరొక్కసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా శక్తి ఆల్వేజ్ ఎప్పుడు కూడా ముందుండాలి, మహిళల ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళాలి, మహిళలు స్వాతంత్రంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.